హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యజ్ఞేష్. వెల్కమ్ టు విలేజ్ బాయ్ యజ్ఞేష్. ఈరోజు మనం ఒక చిన్న ప్రాజెక్ట్ చేయబోతున్నాము. అదే కొన్ని రెస్టారెంట్స్లో మనకి వాటర్ ఫౌంటైన్ ఉంది కదా ఫ్రెండ్స్, మధ్యలో నుంచి వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంది, మళ్ళీ ఆ వాటర్ స్ప్రింకిల్ అవుతూనే ఉంటాయి, కలర్ వాటర్ లైట్స్ వస్తూ ఉంటాయి. అట్లా మనం ఒకటి చేయబోతున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ ఒక యూఎస్బి కేబుల్ అంటే మనకి ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా ఫ్రెండ్స్. యూఎస్బి నుంచి టైప్ సి కానీ టైప్ బి కానీ ఏదైనా కానీ ఒక హాఫ్ కట్ చేసేసినాక మొత్తానికి మన దాంట్లో 4 వైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 4 వైర్స్. ఆ 4 వైర్స్లో ఎల్లో అండ్ గ్రీన్ ఒకటి కాంబినేషన్ చేసుకోండి. బ్లూ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది, ఆ రెండు ఒకటి కాంబినేషన్ చేసుకోండి. కాంబినేషన్ చేసుకున్న తర్వాత ప్లాస్టర్ టేప్ వేసేసుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా ఎర్త్ రాకుండా ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్ కోసం టేప్ వేసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ ఒక 1 మీటర్ వైర్, నార్మల్ వైర్, ఏ వైర్ అయినా పర్వాలేదు, ఇది అన్నట్టు. నెక్స్ట్ ఒక మోటార్. ఈ మోటార్ వాటర్ మోటార్ అంటారు ఫ్రెండ్స్. ఇది డీసీ మోటార్ కాదు, ఇది వాటర్ మోటార్ అంటారు. ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ ఈ హోల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ హోల్లో నుంచి వాటర్ వెళ్ళి ఇక్కడ పైనుంచి వాటర్ మనకి పైకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్కెచ్ పెన్. నేను ఆల్రెడీ చేసేసాను ఫ్రెండ్స్. చేసినాక మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ చేస్తా. స్కెచ్ పెన్ అందుకని కింద ప్లాస్టర్ వేసాను. స్కెచ్ పెన్ అనేది ఈ సైజ్ తీసినప్పుడు కింద ప్లాస్టర్ వేసుకోండి, ఎందుకంటే పెట్టేటప్పుడు ఇరుగుతుంది. కింద ప్లాస్టర్ వేసుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది స్టిఫ్గా. నెక్స్ట్ మన ప్లాస్టర్, ఒక సిజర్స్, ఇట్లాంటి ప్లేట్ కూడా ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా పెద్ద ప్లేట్ తీసుకోండి. ఇట్లాంటి ప్లేట్ అయినా పర్వాలేదు, అంటే మనకి కాళ్ళు కడిగే పళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, అట్లాంటిది ఒకటి తీసుకోండి. లేదా ఇట్లాంటి ప్లేట్ తీసుకున్నాను, కొద్దిగా పెద్ద ప్లేట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కనెక్షన్స్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. మనకి ఈ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వైర్ ఇక్కడ నేను కొద్దిగా కనపడేటట్టు పెట్టుకున్నాను. ఇది ఉంది, ఇక్కడ రెడ్ కలర్ కనపడుతుంది కదా లైట్గా, ఇక్కడ లైట్గా రెడ్ కలర్ కనపడుతుందా. రెడ్ కలర్ వైర్ అనేది మనం ఎల్లో కలర్ దానికి, బ్లూ కలర్ దానికి కలపాలి ఫ్రెండ్స్. బ్లూ వైర్ కలపాలి. బ్లూ వైర్ కనెక్షన్స్ కూడా ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్. మామూలు డీసీ మోటార్స్ అవి అయితే పాజిటివ్ నెగిటివ్ అయినా కానీ వర్క్ అవుద్ది, కానీ వాటర్ మోటార్ అనేది అట్లా కాదు. కనెక్షన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఎల్లో వైర్, ఈ గ్రీన్ వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. లోపల గ్రీన్ కలర్ వైర్ ఉంది, అంటే నేను కొద్దిగా అవపడేటట్టు పెట్టాను. కనెక్షన్ చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి, అంటే మనకి ఎక్కువ లాంగ్ ఉండకుండా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. చుట్టేసాను. కనెక్షన్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్లాస్టర్ వేసుకుంటుంది. మనం ప్లాస్టర్ వేసుకుంటే టేప్ వేసుకుంటే ఎర్త్ బయటికి రాకుండా ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇటు సైడ్ 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎల్లో బ్లూ. మనకి ఎల్లో బ్లూ వైర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్లో అండ్ బ్లూ వైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ఎల్లో వైర్ వచ్చేసి రెడ్ వైర్కి కనెక్ట్ చేయాలి, పాజిటివ్ వైర్. ఎల్లో వైర్ అనేది పాజిటివ్ వైర్ కాబట్టి రెడ్ వైర్ ఇక్కడ పాజిటివ్ కాబట్టి రెడ్ వైర్కి కనెక్ట్ చేయాలి. పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. అప్పుడే ఎలక్ట్రిసిటీ పాస్ అయింది, కరెంట్ పాస్ అయింది. నెక్స్ట్ ఈ బ్లాక్ వైర్ అనేది బ్లూ వైర్కి పాస్ చేయాలి. నేను ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చూసాను ఫ్రెండ్స్. వైర్ ఎక్కడ కనపడలేదు నాకు ఆ వైర్, అందుకని నేను ఎల్లో అండ్ బ్లూ వైర్ తీసేసుకున్నాను. ఇది అయిపోయినాక నీట్గా మనకు కరెంట్ టేప్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకుండా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండిద్ది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వీటికి నేను కరెంట్ టేప్ వేసేసుకున్నాను, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండడానికి. మన కనెక్షన్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనము మోటార్ పనిచేస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్.
Welcome to NC Music World. Bluetooth mode. ఫ్రెండ్స్ మనం ఇక్కడ యూఎస్బి కనెక్ట్ చేసాము. మోటార్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. లోపల చూడండి ఫ్రెండ్స్, సౌండ్ కూడా వస్తున్నట్టుంది. చూడండి లోపల ఫ్యాన్ ఆగిపోయింది కదా, ఫ్యాన్ మనం యూఎస్బి కనెక్ట్ చేస్తున్నాము. మోటార్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం మోటార్ వాటర్ కూడా వస్తుందో లేదో చూద్దాము. అంతకన్నా ముందర మనం ఈ పైప్ ఫిట్ చేసుకుందాము. ఇక్కడ ఫ్రెండ్స్ స్కెచ్ పెన్ తీసుకొని మనం పైప్ స్కెచ్ పెన్ తీసుకోమన్నాను ఫ్రెండ్స్. అక్కడ నేను ఆల్రెడీ బిఫోర్ చేస్తున్నప్పుడు కొద్దిగా స్కెచ్ పెన్ ఇరిగింది అనుకో నేను ఫ్లాష్ చేస్తాను. స్కెచ్ పెన్ దీన్ని గట్టిగా ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్లాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకన్నా మంచిది. అంటే ఇప్పుడు లీక్ కాకుండా ఉండేది వాటర్. స్కెచ్ పెన్ వేసి ఫ్లాష్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరేమీ అనుకోవాలి ఫ్రెండ్స్, వేరే సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి అనుకుంటున్నాను. నేను ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటాను ఫ్రెండ్స్. వేరే సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి కావాలనుకుంటున్నాను, వేరే సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా దగ్గర ప్రాపర్ మైక్రోఫోన్ లేదు ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఒకసారి కొంటే అంతే పోయింది. మా తమ్ముడు ఉన్నాడు, తను చిన్నపిల్లాడు, తను కొద్దిగా విరగొట్టాడు ఫ్రెండ్స్ ఆ మైక్రోఫోన్. అందువల్ల ఇంకొక కొత్తది కొనాలన్నా కానీ తర్వాత కొనాలి అంటున్నాను. మార్నింగ్ వీడియో కోసం పాత ఫోన్కి దాంట్లో తీద్దామనుకున్నాను మైక్రోఫోన్. కాకపోతే తీసాను కానీ ఆ మైక్రోఫోన్ విరిగింది, దానివల్ల అది ప్రాబ్లం ఉంది. లేదంటే అది తీసుకొని చేసామండి, వాయిస్ క్లియర్గా ఉండేది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా. నేనైతే ముందుగానే ఒక బకెట్లో వాటర్ తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. బకెట్లో వాటర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ వాటర్. నేను కలర్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా వాటర్లో, ఎందుకంటే మీకు ఆ ఫ్లో చూపించడానికి. వెయిట్ ఫర్ సెకండ్ ఫ్రెండ్స్. ఇట్లా నేను ముందరగానే వాటర్ ఇట్లా యాడ్ చేసి కలర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. డైరెక్ట్ మోటార్ ఇట్లా పెట్టేయడమే ఫ్రెండ్స్, ఏమీ కాదు. డైరెక్ట్ మోటార్ అట్లా పెట్టేయడమే. డైరెక్ట్ మోటార్ అట్లా పెట్టేసినాక ఇక్కడ మనము ఇది స్పీకర్ ఆన్లోనే ఉంది. యూఎస్బీ కనెక్ట్ చేసుకుంటే అదే ఫ్రెండ్స్ వాటర్ పడుతుంది. చూడండి వాటర్ పడుతుంది, చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ పడుతున్నాయి. ఇట్స్ వర్కింగ్. చూసేసాక యూ హ్యావ్ టు టేక్ దిస్ వాటర్ అవుట్, లేదంటే మనకు లోపల స్ట్రక్ అయిపోయిద్ది. ఇది ఆడుతూ ఉన్నప్పుడే, ఈ ఇంజన్ వర్క్ అవుతూ ఉన్నప్పుడే మనకి వాటర్ ఉండాలి లోపల, లేదనుకో స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టినా కానీ వాటర్ బయటికి స్ప్లిట్ అయిపోతాయి, అందుకని నేను పెద్ద ప్లేట్ తీసుకొచ్చుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఇందాక మీద కొద్దిగా పెద్ద ప్లేట్ తీసుకొచ్చాను. చూసారు కదా, కంపేర్ టు బిఫోర్ ఇట్స్ బిగ్గర్ ఇన్ సైజ్. ఈ బిట్ కొద్దిగా పెద్దది తీసుకొచ్చాను. నెక్స్ట్ మనము ఈ పెద్ద దాంట్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసుకున్నాము. ఏంటది, మోటార్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసేసుకుని టేప్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే వాటర్ పోసినప్పుడు మోటార్ తేలుతూ ఉండిద్ది, లైట్ వెయిట్ ఉండిద్ది కొద్దిగా మోటరు, దానివల్ల తేలే ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా ఫ్లాష్ చేసేసుకుంటే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏమో అవసరం లేదు, కొద్దిగా ఫ్లాష్ చేసుకుంటే అదే సెట్ అయిపోయింది. జస్ట్ అట్లా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 2 వేసుకున్నాం ఫ్రెండ్స్. అటొకటి ఇటొకటి వేసుకుంటే, పైన ఒకటి కింద ఒకటి వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని నా భావన. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసినందుకు నేను ఏం అడగట్లేదు ఫ్రెండ్స్. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే షేర్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు నచ్చకపోయినా లైక్ చేయండి అని నేను ఎప్పుడు అడగను. మీకు నచ్చితేనే షేర్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందర ఉంటాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకుంటే
నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు వెంటనే వచ్చేసిద్ది. ఇంకా చాలు ఫ్రెండ్స్, ఇప్పుడు మోటార్ కదలట్లేదు కదా అటు ఇటు. ఇంకొకటి వేసుకుందాం ఫ్రెండ్స్, వెనక్కి వేసుకుందాం ఫ్రెండ్స్. వెనక్కి ఒకటో రెండు వేసుకున్నాము, అప్పుడు ఇంకొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. ముందరకి వేయకూడదు ఫ్రెండ్స్. ముందరకి వేయడం వల్ల ముందర హోల్లో నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది. ముందరకి వేయడం వల్ల ముందర హోల్లో నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకునేది ఫ్రెండ్స్. ఇక్కడ హోల్లో నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకునిద్ది, మీకు కనిపిస్తూనే ఉండిద్ది ఆ హోల్లో నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకునిద్ది. ఇప్పుడు కానీ మనం ముందరకి వేసామంటే అబ్జర్వ్ చేసుకునిద్ది, కాబట్టి ఆ ముందరకి వేస్తే అబ్జర్వ్ చేసుకోలేదు, అందుకని ముందరకి వేయమాకండి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకున్నాం ఫ్రెండ్స్, వెనక్కి ఒకసారి వేసుకుంటే ఇబ్బంది వేసుకున్నాం ఫ్రెండ్స్, పర్వాలేదు. ఇప్పుడు మనకి వాటర్ పోసినా కానీ ఏం కాదు. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను ఈ వైర్స్ నీట్గా ఇట్లా పెట్టుకుంటున్నాను. నీట్గా అలైన్ చేసుకోవాలి, వైర్స్ని నీట్గా అలైన్ చేసుకోండి. అప్పుడు మనకి ఎవరైనా చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. వైర్స్ నీట్గా అలైన్ చేసుకుంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రెజెంట్ మీకు చూపించడం అయితే దీనికి పెట్టి FM mode. Bluetooth mode. దీనికి పెట్టి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మోటారు దీనికి పెట్టేసి ఇక ఫ్యూచర్లో పద్దాకలు దీనికి ఛార్జింగ్ పెట్టేసి దీనికి పెట్టి చూపించడం వేస్ట్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే టీవీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, టీవీస్ కింద షోకేసెస్లో అరమార్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడ పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటిది మీరు ఈసారి నేను ఎక్కడ వెళ్ళినప్పుడు గ్లాస్ ప్లేట్ ఒకటి తీసుకొచ్చేసి నీట్గా చేసి ఇంకోసారి వీడియో పెడతాను ఫ్రెండ్స్. దానికి రివ్యూ కూడా మీరు ఇవ్వండి, మీరే ఎట్లా ఉంది అనేది. గ్లాస్ ప్లేట్ తీసుకొచ్చేసి ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనం లైట్స్ పెట్టినా కానీ ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. లేదా ఇప్పుడు గ్లాస్ తీసుకొచ్చినప్పుడు లైట్స్ పెట్టాలి, లైట్స్ ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్ తిప్పేసప్పుడు ఇది మొత్తం అతికించుకుంటూ వెళ్ళామంటే రింగ్ అప్పుడు కొద్దిగా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఎందుకని నేను ఇప్పుడు ఆ లైట్స్ ఏం తీసుకురాలేదు. ఈసారి గ్లాస్ ప్లేట్ కొన్నప్పుడు అప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా వేసేస్తే అప్పుడు ఏం చేస్తారంటే పద్దాకలు మనం ఇట్లా ఛార్జింగ్ పెట్టుకొని పవర్ బ్యాంక్ అయినా కానీ పద్దాకలు మనం అట్లా ఛార్జింగ్ పెట్టుకొని చేయడం అది వేస్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అట్లా చేయకుండా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మనకి ఇప్పుడు డిష్ ఉండిద్ది, సెటప్ బాక్స్ డిష్ ఏదో ఒకటి ఉండిద్ది, దానికి యూఎస్బీ పోర్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి యూఎస్బీని పెట్టేసి సరిపోయిద్ది. ఎత్త రాకుండా మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, మేము వాటర్ పోద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వీడియో తీస్తుంటే కరెంట్ పోయింది, అందువల్ల మీకు లైటింగ్ సరిగ్గా లేదనుకోవచ్చు. కరెంట్ ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటే ఒక 5 hours దాకా కరెంట్ రాదు అని అన్నారు. ఒకవేళ మధ్యలో వస్తే మన లక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ మెల్లగా దీంట్లో పోసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ నేను కలర్ వేసానని చెప్పాను కదా ఫ్రెండ్స్, వాటర్ మీకు ఆ ఫ్లోని చూపించడానికి నేను కలర్ వేసాను ఫ్రెండ్స్. కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్. ఇట్స్ అవర్ లక్ మాటలో చెప్పాలంటే. వాటర్ పోసేసుకుంటున్నాను. కలర్ తక్కువైంది ఫ్రెండ్స్, నా దగ్గర కలర్ కొద్దిగా ఉంది, అంటే కొద్దిగా వేసాను. కలర్ తక్కువైంది ఫ్రెండ్స్, చూపిలేకపోతున్నాను. ఇట్స్ ఎనఫ్ ఫ్రెండ్స్, సరిపోతాయి అని అనుకుంటున్నాను నేను. వాటర్ అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇక్కడ గీత ఉంది కదా, ఈ గీత కనపడుతుంది, ఆ గీత దాకా పోద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎందుకో ఏనా ఫ్రెండ్స్, ఇన్ని చాలు వాటర్ మనకి. మనం ఇప్పుడు
మనం ఇప్పుడు యూఎస్బీలో ప్లగ్గింగ్ చేద్దాం ఫ్రెండ్స్. యూఎస్బీలో ప్లగ్గింగ్ ఇన్ యూఎస్బీ చూసారు